అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది. అది ఎలాగంటే ఈరోజు మీరు స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతి వేగంగా నడపడంతో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూసిన వాళ్ళ కోసం ఈ రోజు మీరు జాగ్రత్తగా నడపాలి. మరియు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు నల్ల ఆవాల నీళ్లు మొత్తం కూడా చిలకరించి చక్కగా కొన్ని నల్ల ఆవాలను ఒక నలుపు రంగు వస్త్రంలోంచి ముట్టగా కట్టుకొని మీ జేబులో లేదా మీ సంచిలో ఉంచుకొని బయటకు వెళ్ళడం వల్ల మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. పై రంగాల్లో మీకు ఒక పెద్ద అవకాశం కూడా వస్తుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. అన్ని రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం కూడా రావచ్చు. ఈరోజు ప్రమోషన్ అనేది పని ప్రాంతంలో విడుదల చేసుకోవచ్చు. ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది. పని ప్రాంతంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. భయాన్ని తొలగించుకోవాలి. మనసులో ఉన్న విషయాన్ని మీరు నిర్భయంగా బయట పెట్టాలి. పని ప్రాంతంలో మీరు ఈరోజు మెప్పును పొందగలుగుతారు. మరికొందరు వ్యక్తులకు మీరు ఈరోజు మీరు చేసేటటువంటి పనులను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్త. ఏదైనా పని ఫలితానికి భయంతో మీరు మీ దశలను వెనక్కి తీసుకోకండి. మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు లభిస్తాయి. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. మీరు స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండవచ్చు. ఈ రోజు ఈ రాశివారు మాత్రము కొంతమంది వ్యక్తులతోటి అనవసరంగా కొన్ని విషయాలు చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెలివైనటువంటి ప్రవర్తనను అయితే కొనసాగించాల్సిన అవసరం ఉంది. నెగిటివిటీ ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. పనుల అడ్డంకులు ఉన్నా కూడా సహనం మరియు సంయమనంతో విజయాన్ని సాధించుకోగలుగుతారు. నిర్లక్ష్యాన్ని తొలగించండి. ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తుంటే దాంతో పోరాటము ద్వారా మీ సమయాన్ని నాశనం చేయడానికి బదులుగా ప్రశాంతంగా ఉండి అడ్డంకులకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నించండి. సఫలీకృతం అవుతారు. కుటుంబ సభ్యులకు మద్దతు అనేది ఉంటుంది. భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. దేశీయ విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఇక ప్రేమలో సులభంగా గెలవడం అనేది మీకు జరుగుతుంది. ప్రేమికుల ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఇక వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రియమైన వారి లోపాలను ఈరోజు మీరు విస్మరిస్తారు. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. కొత్త వ్యక్తుల నుండి ఈరోజు కొన్ని విషయాలు కూడా తెలుసుకోగలుగుతారు. పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు. సంబంధాలలో అప్రమత్తత కూడా ఉంటుంది. భావోద్వేగాన్ని ఈరోజు మీరు అరికట్టాల్సిన అవసరం ఉంది. ఆశ్చర్యం పొందడం సాధ్యమవుతుంది. ప్రియమైన వారు తోటి కలిసి ఉండడం అనేది జరుగుతుంది. సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది. కుటుంబంలో ఆనందం సంతోషం ఉంటుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని కూడా పెంచుకుంటారు. ప్రైవేటు సబ్జెక్టులలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలలో సహనం చూపడం చాలా అవసరం అవుతుంది. సంబంధాల్లో ఆకర్షణ ఉంటుంది. సీనియర్ వ్యక్తులతోటి కూడా ఈరోజు మంచి ప్రవర్తన ఉంటుంది. మీరు మంచి ఆలోచనలతోటి ఉంటారు. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. చిరస్మరణీయమైనటువంటి క్షణాలను కూడా పంచుకుంటారు. బంధువులతో సమావేశం ఉంటుంది. మనసు యొక్క విషయాలలో మీరు తొందరపడతనాన్ని మానుకోవాలి. ఈరోజు సంబంధాలలో అనుసరణ ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు ఈరోజు సృష్టించబడతాయి. ముఖ్యమైన విషయాలపై ఆసక్తి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా మంచి ప్రవర్తనతోటి రోజు ఆకట్టుకోగలుగుతారు. కుటుంబం నుండి సన్నిహితులకు మద్దతు లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేరుస్తారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలలో శుభం ఉంటుంది. ఈరోజు సమతుల్యత కూడా ఉంటుంది. అందరు నమ్మకాన్ని గెలుచుకుంటారు. సమావేశంలో విజయవంతులు అవుతారు. ఉద్యోగస్తులతోటి బాగా నిర్వహణ చేయగలుగుతారు. నియమాలను కొనసాగిస్తారు. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. తగిన ప్రతిపాదనలు కూడా స్వీకరించబడతాయి. కెరీర్ విషయాలు కూడా పంచుకుంటారు. తెలివైన వ్యక్తుల నుండి కూడా ఈరోజు దూరంగా ఉండాలి. ఇక కొంత విషయాల్లో పెట్టుబడి అనేది పెట్టకుండా ఉంటేనే మంచిది. లావాదేవీలలో మాత్రం స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి పనులు చేయాలి. కార్యాచరణ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పునరుద్ధరణ పనులు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాశివారు మాత్రము నిర్లక్ష్యం చేసే అలవాటుపై కొద్దిగా విరామం తీసుకోవాలి. మరి ఎక్కువగా చూసినట్లయితే కనుక నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాటి గురించి నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఈరోజు ఈ రాశివారు అటువంటి నెగిటివిటీ దరిచేరకుండా ఉండాలంటే మాత్రము మెడలో కాలభైరవ రూపం ధరించండి.
ఇక అటువంటి వాటి నుండి మీరు చక్కగా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. పనులు అన్నీ కూడా సరిగ్గా జరిగిపోతాయి. ఈరోజు ఈ రాశి వారి శాంతి మరియు విశ్వాసంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరియు పనులు విజయం అనేది సాధించడం కూడా సాధ్యమవుతుంది. సందేహం అనేది ఉండకూడదు. భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండటం వల్ల మాత్రమే పనులు పూర్తి చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. ఒక అనుభవజ్ఞులైన వ్యక్తులకు సలహా మీకు ఈరోజు లభించడం జరుగుతుంది. ఆ సలహా కారణంగా మీరు ఒక ప్రయోజనం కూడా పొందుతారు. ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం కూడా ఉంది. ఈరోజు రాశివారి నిర్ణయం మార్చడం సరైనది కాదు. నిర్ణయాలపై మొండిగా ఉండండి. ఇక ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కారణంగా చిన్న ఆరోగ్య సమస్య అనేది గణనీయంగా పెరిగిపోతుంది. రాత్రి వేగవంతమైన వేగంతో నడపకూడదు. ప్రమాదానికి గురే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి గురించి చూస్తే ఎవరి మాటల్లోనూ తొందరగా రాకూడదు. రుణాలు ఎవరికి ఇవ్వకూడదు. మీరు ఆ డబ్బును తిరిగి పొందే అవకాశాలు లేవు. జీవిత భాగస్వామి యొక్క దువారా ఖర్చు మీకు దానివల్ల మీరు బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఇక సంబంధం విషయంలో వివాహ ప్రతిపాదనను నిర్ణయించేటప్పుడు తొందరపాటును మానుకోవాలి. మొదట అంత సమాచారాన్ని చక్కగా సేకరించాలి. ఇక లక్కీ సంఖ్య 46 మరియు ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.